G7 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలుసుకున్నారు ప్రధాని మోదీ. బుధవారం ఇద్దరి మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. ఫ్రాన్స్ లోని ఏవియాన్ లో G7 దేశాల సదస్సు ఘనంగా ప్రారంభమైంది. G7 దేశాల సదస్సుకు హాజరయ్యారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మోదీ హ్యాండ్ షేక్ ఇచ్చారు. మోదీ భుజం తట్టి అభినందించారు ట్రంప్. 16 నెలల తర్వాత ట్రంప్ ను మోదీ కలిశారు. ఆపరేషన్ సింధూర్ పశ్చిమాసియా యుద్ధం తర్వాత ట్రంప్ తో మోదీ తొలిసారి సమావేశమయ్యారు. బుధవారం మోదీతో ప్రత్యేకంగా సమావేశమవుతారు ట్రంప్. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరుగుతాయి. G7 దేశాల సదస్సులో ట్రంప్ పక్కనే కూర్చున్నారు మోదీ. ట్రంప్ తో మోదీ భేటీపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సుంకాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఫ్రాన్స్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచ శాంతికి G7 దేశాలు కృషి చేస్తాయని అన్నారు. భారత్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ట్రంప్ ముగ్గురు అరబ్ దేశాల నాయకులతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా సమావేశం కానున్నారు. ఇరాన్ తో కుదిరిన ఒప్పందం పూర్తి వివరాలను మరో 2 రోజుల్లో బహిరంగంగా విడుదల చేస్తానని ట్రంప్ తెలిపారు. అవసరమైతే ఆ పత్రాన్ని కెమెరాల ముందు చదివి వినిపిస్తానని కూడా వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన క్లిష్టమైన అంశాల పరిష్కారానికి జరగనున్న తదుపరి దశ చర్చలు మరింత సులభంగా ఉంటాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు.